నమస్తే. కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో నా ఫోన్ ట్యాప్ చేసిండు. సిరిసిల్లలో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి ఎన్నికల్లో గెలవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసిండని కేకే మహేందర్ రెడ్డి గారు, అంటే కేటీఆర్ మీద పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి, నిన్న డీజీపీకి కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇవాళ కేటీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. నా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు, మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే నేను పరువు నష్టం దావా కేసేస్తా అని ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. దీని మీద మనం డిస్కస్ చేద్దాం. నా ముందు కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఎందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారట? ఏం చేయలేదు, మేము చాలా నీట్గా ఎలక్షన్లోకి వెళ్ళినాము, కొన్ని ఓడిపోయినాము, కొన్ని గెలిచినాము, దీనికి ట్యాపింగ్కి ఏంటి సంబంధం? మీ మీద పరువు నష్టం దావా చేస్తూ ఉంటున్నాడు. మీరేమో డీజీపీకి వెళ్ళి కంప్లైంట్ చేసి నా ఫోన్ ట్యాప్ చేశారు, సిరిసిల్లలో వార్ రూమే పెట్టిండే ఏకంగాని కంప్లైంట్ చేశారు. మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నదని డీజీపీ కంప్లైంట్ చేశారు? ఇప్పుడు ప్రజలు వారికి ఒక తీర్పుని ఇచ్చిండ్రు. మీరు చెప్పిన మాటలన్నీ కూడా నీటి మూటలు అని చెప్పి, మీ నేతి బీరకాయల్లో నెయ్యి ఎంత నిజం ఉంటుందో మీ మాటల్లో అంతే నిజం ఉంటుందని చెప్పి ప్రజలు గ్రహించారు. కాబట్టి నీ 9.5 సంవత్సరాల పరిపాలనకు చరమగీతం పాడినారు. ఇవాళ కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో అనేక మాటలు చెప్పిండ్రు, కేసీఆర్ గారు కూడా చెప్పిండ్రు. ఎవరైనా ఇచ్చిన కాంప్లైంట్ ఏంది? నిజంగా కూడా నిజంగా కూడా ఏమైందంటే ఇవాళ దొంగ బయటపడ్డాడు. ఇవాళ గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఉంకున్నట్టు కేటీఆర్ గారు నేను ఒక వినతి పత్రం ఇచ్చిన. ఎవరికి? కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చిన. డీజీపీయా? కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఇచ్చాను నేను. ఆ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత నేను అందులో కోరింది ఏంటంటే, గత 30 రోజులుగా, ఒక నెల రోజుల నుంచి అన్ని ఛానళ్ళు కానీ పేపర్లు కానీ ఫోన్ ట్యాపింగ్ పైన పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అందులో అనేక మంది రాజకీయ నాయకుల యొక్క ఫోన్ ట్యాప్ చేయబడ్డది. అంతేకాకుండా అదంతా కూడా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్కు అగెనెస్ట్గా, ఎటువంటి అనుమతులు లేని విధంగా రాజకీయ పరపతిని ఉపయోగించి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేయబడ్డది. అది హైదరాబాద్లోని ఒక మీడియా సంస్థలో, అదే మాదిరిగా వరంగల్లో ఒక ప్లేస్లో, సిరిసిల్లలో ఒక ప్లేస్లో వార్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయబడి జరిగింది. ఇవన్నీ కూడా చెప్పింది. ఇవన్నీ చెప్పిన తర్వాత అంతకుముందు జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో, 2001 నుండి కూడా నేను టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుని. నేను దాంట్లో అనేకమైన హోదాల్లో పనిచేసినవన్నీ. నేను 2009లో నేను కొన్ని కారణాల వల్ల, సరే అవన్నీ హిస్టరీ వెనకపోకుండా, 2009లో నేను వారిపైన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. నేను 170 కోట్లతో ఓడిపోయినప్పుడు ఇండిపెండెంట్గా చేసినప్పటి నుంచి అప్పటి నుంచి కూడా నాకు ఆయనకు రాజకీయ ప్రత్యర్థిత్వం ఉన్నది. ఇక్కడ ఆ రాజకీయ ప్రత్యర్థిత్వం నేపథ్యంలో ఆయన అనేక మార్లు అనేక పర్యాయాలు కేకే మహేందర్ రెడ్డిని మళ్ళీ తిరిగి రాజకీయ శత్రువులు లేకుండా, రాజకీయ ప్రత్యర్థులు లేకుండా ఆ ప్రాంతం నుంచి తనలో కలుపుకోవాలని చెప్పి, లేకుంటే నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు నాదో చేయకుండా ప్రత్యర్థులను సృష్టించడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే రాజకీయాల్లో ఒక ఎత్తుగడ అది. ఏది ఏమైనప్పుడు కూడా వీటన్నిటి కూడా 2023 సంవత్సరం వరకు కూడా నన్ను ప్రయత్నం చేస్తూనే పోయినరు, వివిధ వ్యక్తుల ద్వారా, వివిధ శక్తుల ద్వారా. సరే అవన్నీ అవసరమైనప్పుడు నేను చెప్తాను ఇవాళ. కాబట్టి దాంతోపాటు నేను స్థానికంగా అనేక మంది, నేను ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డను, ఆ ప్రాంతంతో నాకు అనుబంధం ఉన్నవాడిని నేను. కాబట్టి ఏ పార్టీలో ఉన్నా కానీ స్థానికంగా నాతో మాట్లాడే ఆస్కారం ఉంటుంది, పెసులుబాటు ఉంటుంది వాళ్ళందరికీ కూడా. కాబట్టి నేను మాట్లాడిన సందర్భాల్లో మళ్ళీ వాళ్ళు మొన్నటి ఎలక్షన్లో చాలామంది అతనిపైన అసంతృప్తితోని, ఆ పార్టీ పైన అసంతృప్తితో నాతో రావడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు. నాతో మాట్లాడిన సందర్భాలు కోకోలాలు ఉన్నాయి. అక్కడ స్థానిక నాయకులు మాట్లాడడానికి, వాళ్ళు మాట్లాడితే మళ్ళీ రేపు మాట్లాడడానికి భయపడ్డారు వాళ్ళు. ఎందుకు మాట్లాడతలేరాబ్బా, మరి మొన్న అంటారు కదా అంటే, అన్న మేము ఇంటికి వచ్చి మాట్లాడతామే, పర్సనల్గా మాట్లాడతామే, వ్యక్తిగతంగా మాట్లాడతామని చెప్పేవాళ్ళు. ఎందుకంటే అన్న నిన్న మీతో మాట్లాడిన ప్రతి విషయం కూడా మాకు బయట పొక్కినట్టుంది. మాకు కేటీఆర్ గారి దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది, లేకుంటే జిల్లా అధ్యక్షుడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది, వాళ్ళ బామ్మర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, పలాని ఆఫీసర్ ఫోన్ చేసి మనం ఇట్లా అన్నారు, ఇట్లా చెప్పిండ్రు అని చెప్పి వాళ్ళు ఫోన్ మాట్లాడడానికి కూడా భయపడేవాళ్ళు. అంటే అంత భయానకమైన వాతావరణాన్ని ఆ ప్రాంతంలో సృష్టించారు. ఇప్పుడు నన్ను వాళ్ళు గత 2009వ సంవత్సరం నుంచి నన్ను వాళ్ళ పార్టీలోకి తీసుకోవడానికి అనేకమైన ప్రయత్నాలు చేసిందనేది వాస్తవం. అదే మాదిరిగా నాకు ఈ సంఘటనలన్నీ కూడా ఉన్నాయి. దానికి తోడు సిరిసిల్ల పట్టణంలోనే వార్ రూమ్ ఉన్నదనేది అనేక పత్రికల ద్వారా, వీటి ద్వారా పోలీసు వాళ్ళ ఎంక్వైరీలో. ఎక్కడ మీకు ఏమైనా లొకేషన్ ఐడియా ఉందా? శ్రీనగర్ కాలనీ చెప్పాను కదా, శ్రీనగర్ చదివిన కదా, శ్రీనగర్ కాలనీ చదివిన. ఆ ప్రణీతిరావు అనే వ్యక్తిని కూడా శ్రీనగర్ కాలనీ నుంచి అరెస్ట్ చేసినామని చెప్పాను కదా. కాబట్టి అక్కడ రాజకీయ ఆయనకు అవసరమే ఉంటుంది. ఎక్కడ శ్రీనగర్ కాలనీ? అది సిరిసిల్ల టౌన్ లోనే. వీళ్ళకి సంబంధించిన వాళ్ళ ఇంట్లో ప్రైవేట్ హౌస్ తీసుకొని అందులో పెట్టినని పేపర్ల ద్వారా, టీవీల ద్వారా నేను విన్నాను. కాబట్టి అక్కడ రాజకీయ ప్రత్యర్థి ఎవరు మీరు కూడా చూసిన, టీవీలలో చూసిన అనేక మార్లు ఆయన కూడా చెప్పిన, కొన్ని ఆడియో లీక్ అయినాయి. ఇలా కేకే మహేందర్ రెడ్డి చేతిలో కేటీఆర్ గారు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నది అని చెప్పి ఆయన కూడా మాట్లాడి వాళ్ళని బతికినట్టు, కార్యకర్తలందరూ అట్లా చెప్పినట్టు ఇవన్నీ కూడా విన్నారు. మీరు విన్న తర్వాత నేను ఏమనుకుంటే ఆటోమేటిక్గా దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్
బిలీవ్ ఫర్ మీ ఈ హ్యాడ్ ట్యాప్డ్ మై ఫోన్. ఆయన నా యొక్క మూవ్మెంట్స్ను ఎప్పటికప్పుడు రెస్ట్రిక్ట్ చేయడానికి, తెలుసుకోవడానికి, ఆయన దానికి తోడుగా వాళ్ళ వ్యక్తులందరూ కూడా అనేవాళ్ళు కేకే మహేందర్ రెడ్డి డబ్బులు ఎట్లా వస్తాయి ఈయన చూద్దాం, ఆయన పెట్రోల్ ఎట్లా వస్తారో చూస్తామని చెప్పి అనేకమైన మాటలు మాట్లాడుతుంటారు కదా. ఇవన్నీ కూడా ఒక నమ్మకాన్ని కుదుర్చినాయి నాకు. ఎందుకంటే ఈ పరిస్థితులన్నింటిలో కూడా తప్పకుండా కేటీఆర్ గారు నా యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటారు. కాబట్టి ఆయన నా ఓటమికి కారణం, మొన్న ఆయన గెలుపుకు కారణం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే నేను అనుకున్నాను. ఎందుకంటే ఇవాళ రాధాకృష్ణరావు గారు ఇంకా అఫీషియల్గా మనకు తెలియదు, పేపర్ల ద్వారా చూస్తూ అవుతున్నాము. లేదు రిమాండ్ రిపోర్ట్లో అఫీషియల్ రిమాండ్ రిపోర్ట్ మేము చదవాలి ఇంకా అది. ఓకే, వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో ఇవన్నీ కూడా చేసింది కదా. అందులోనే కాకుండా కేవలం రాజకీయ నాయకులే కాకుండా ఇవాళ అనేక మంది సెలబ్రిటీస్, అంతేకాక దాంతోపాటు కొంతమంది వ్యాపారస్తులై వీళ్ళందరికీ కూడా ఫోన్లు మేము ట్యాప్ చేసినాం, దాని ద్వారా డబ్బులు మేము కూడా రాకుండా చేసినాము అని వాళ్ళ మా వ్యక్తిగత అవసరాలు కూడా వాడినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో రాసినట్టు తెలుస్తుంది. ఇవన్నీ వీటన్నింటినీ ఆధారంగా చేసుకొని తప్పకుండా నా ఫోన్ కూడా ట్యాప్ చేసి ఉంటారు. కాబట్టి దీనిపైన ఒక డీప్ ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను ఇవ్వడం జరిగింది. ఇవాళ నేను దారికే వస్తున్నా. ఇవాళ నేను కేవలం ఒక అప్లికేషన్ ఇచ్చిన, ఏమని దీనిలో నిజాలు నిగ్గు తేల్చండి, నా ఫోన్ ట్యాపింగ్కు గురైందని నేను భావిస్తున్నా, దీని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేయండి, డీటెయిల్ ఎంక్వైరీ చేసి తగిన రిపోర్ట్ చర్యలు మీరు తీసుకోవాలి దానిపైన అని చెప్పిన. ఇక గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు కొనుక్కున్నట్టు ఇవాళ నేనే దొంగనని చెప్పి తనే చెప్పుకున్నాడు. ఇవాళ నేను ఒక అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలి. అప్లికేషన్ ఫర్ వాట్? ఇన్వెస్టిగేట్ ఇంటూ ద మ్యాటర్ అని చెప్పిన. ఇలా ఆయన దొంగ అన్నట్టు ఇలా ఆయన్నే దొరికిన దొంగనే. ఎందుకంటే ఆయన స్పీచ్లోనే అనేకమైన ఛానల్లోనే విన్నాను. ఇలా చేస్తే చేయొచ్చు 3, 4 అన్నాడు. ఆ 3, 4 నాది కూడా ఉండొచ్చు కదా. నేను ఈ రాజకీయ పద్ధతిని కదా. మరి ఇలా ఈ తాటాకు చప్పులకు కుందేళ్ళు ఎప్పుడు బెదిరాయి? నీ 9.5 సంవత్సరాల పరిపాలనలోనే మేము ఎప్పుడు బెదరలే. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడే మేము బెదరలే ఎవరికి. ఇలా నీకు లీగల్గా నీకేమన్నా ఇబ్బంది కలిగితే, నీకు నిజంగానే పరువు నష్టం జరిగితే తప్పకుండా నేను చేసిన ఆరోపణలు అవాస్తవాలు అయినట్టయితే, రేపు అధికారులు దాన్ని నిజాలు నిగ్గుదేల్చిన తర్వాత ఉన్నట్టయితే చట్టపరంగా నీకే కాదు మాకు కూడా ఇచ్చిండు లీగల్ నోటీసు, మాకు కూడా పంపించిండట. మీడియాలో మేము కూడా చూస్తా ఉన్నాం. చట్టపరమైన హక్కులను ఎవరు కాదనలేరు. చట్టపరమైన హక్కులను, న్యాయపరమైన హక్కులను, రాజ్యాంగపరమైన హక్కులను ఎవరు కాదనలేరు. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల పరిపాలనలో వీళ్ళని అన్నింటి కూడా కాలా రాసిండ్రు. ఇలా ఒక రాజ్యాధికారాన్ని మేమే శాశ్వతంగా చేపట్టాలి, తెలంగాణ రాష్ట్రంలో మేమే పర్మనెంట్గా రాజ్యాధికారం ఉండే ఒక రాజరిక పోకడలతో రాజ్యాన్ని పరిపాలించాలని ఒక దురాశతోని, దురహంకారంతో వాళ్ళు పరిపాలన కొనసాగించిన విధానం అని వాళ్ళు అనుకుంటారు. ఇలా ఇక్కడ ప్రజాస్వామిక హక్కులు ఉంటాయి, పౌర హక్కులు ఉంటాయి, వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉంటుందన్న ఇంగిత జ్ఞానాన్ని కూడా వాళ్ళు మర్చిపోయింది. ఇలా మర్చిపోయి ఇలా ఆయనకు చట్టం మీద గౌరవం వచ్చింది. ఇలా అందుకే నేను ఏమంటున్నా కేటీఆర్ గారికి, నీకు అప్లికేషన్ ఇస్తే ఇన్వెస్టిగేషన్ చేసి అందరూ నిజాలు తేల్చిన తర్వాత దానిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఈ యొక్క చర్యలకు తీసుకుంటా అంటే ఎవ్వరు కూడా ఇక్కడ భయపడేవాళ్ళు లేరు. చట్టపరంగా నీకు ఎటువంటి హక్కులు సంక్రమిస్తాయో, న్యాయపరంగా నీకు ఎటువంటి హక్కులు ఉంటాయో వాటన్నింటిని కూడా మీరు విశ్వసిస్తున్నారా? ఒక అడ్వకేట్గా, ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్గా రాధాకిషన్ రావు తన రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు చెప్పింది ఏంటంటే, బాస్ సుప్రీం చెప్పినట్టుగా మేము నడుచుకున్నాం అని అన్నాడు. బీఆర్ఎస్ సుప్రీం ఎవరు? కేసీఆర్. సో మీరు నమ్ముతున్నారా ఈ ఫ్యామిలీ డైరెక్ట్గా ఈ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయిందని మీరు నమ్ముతున్నారా? నమ్మడానికి ఒకవేళ ఆ ఈక్వేషన్ కనుక నిజమే అయితే మీరు చర్యలు తీసుకునే పొజిషన్లో మీ గవర్నమెంట్ ఉందా? తప్పకుండా. ఇప్పుడు ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం ఎవరు కూడా వేరొక వాళ్ళ ఇది ఆర్టికల్ 21 ఉండేసిన ప్రైవసీ, నాకు ఫండమెంటల్ రైట్ అది, నాకు ప్రైవసీ అది సుప్రీంకోర్టు కూడా అనేకమైన సందర్భాల్లో చెప్పింది. అలా పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చెప్పింది. అది నా అనుమతి లేకుండా, అంటే చట్టపరంగా ఎవరిపైన తీసుకొచ్చి ఎవరి ఫోన్లు ట్యాప్ చేయొచ్చు అంటే మన దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారికి, ఎక్స్ట్రీమిస్టులు కానీ, టెర్రరిస్టులు కానీ వీళ్ళపైన ఉంచుకోవడానికి దానికి అనుమతితోని మ్యాక్సిమం 6 నెలలే దాన్ని ట్యాప్ చేయాలి, అంతకంటే ఎక్కువ లేదు. అలా ఎప్పటికప్పుడు దానికి కొన్ని నియమ నిబంధనలు ఇచ్చారు. ఆ నియమ నిబంధనలను పాటించకుండా ఇష్టారాజ్యంగా చేసుకొని ఒక ప్రైవేట్ సైన్యాన్ని, ప్రభుత్వ అధికారులనే ప్రైవేట్ సైన్యానికి ఉపయోగించుకొని ఇలా వాళ్ళ ఇష్టారాజ్యంగా చేసిండ్రు. ఇది చాలా నీతి బాహ్యమైన చర్య, చట్ట వ్యతిరేకమైన చర్య. దీనికి శిక్షార్హులకు తప్పకుండా శిక్ష పడాల్సిందే. ఇవాళ బాగా చెప్పిందే చేసామని అందరు చెప్తున్నారు ఇవాళ. కాబట్టి ఇలా ఎవరైతే అరెస్ట్ అయినరో, ఆ డిపార్ట్మెంట్లో ఉండి అరెస్ట్ చేసినారో, ఆ విభాగంలో పనిచేసిన అధిపతులు ఎవరైతే ఉన్నారో, వివిధ హోదాలో ఉన్న పెద్దలందరూ కూడా అదే మాట చెప్పినారు. నాకు మా బాధ చెప్పిండు, నాకు ఆయన బాధ చేసిండు, అట్లా సుప్రీం బాధ చెప్పిండు.
అంటే ఇదంతా కూడా తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఒకరి నుంచి ఒకరికి వస్తూనే ఉంది ఇవాళ. కాబట్టి ఇవాళ ఎటువంటి అతిశయోక్తి లేదు ఇందులో. ఎందుకంటే కేటీఆరే ఒప్పుకున్నాడు, ఆయన ఒక ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఒప్పుకున్నాడు, చేస్తే గీస్తే మేము 3, 4 చేయొచ్చు అని. అంటే ఇందులో వారి ప్రమేయం లేకుండా ఉండది అనేది తెలంగాణ ప్రజలకు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ప్రణీత్ రావుకి సిరిసిల్లకి ఏంటి సంబంధం? పోస్టింగ్ ఇచ్చుకుని ఎందుకంటే చాలా లాయలిస్టులను ఎన్నుకోవాలి కదా, లాయలిస్టులను ఎన్నుకోవాలి కాబట్టి ఒక లాయలిస్ట్ని ఎన్నుకున్నాడు. ఎవరైతే ఇవాళ నియమ నిబంధనలు తుంగలో తొక్కి చట్టం పైన గౌరవం లేకుండా, రాజ్యాంగం పైన గౌరవం లేకుండా కేవలం వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు పనిచేసే వాళ్ళను ఎన్నుకోవాలి కాబట్టి వాళ్ళని ఎన్నుకున్నారు. వాళ్ళు ఇలా ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా అనేకమైన వార్తలు కూడా వస్తున్నాయి. ఇలా కేవలం ఒకే వర్గానికి చెందిన వాళ్ళని ఎన్నుకున్నారు, వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళని ఎన్నుకున్నారు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఎన్నుకున్నారు అని చెప్పి ఇలా అనేకమైన వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా నిజాలు ఎప్పుడు బయటపడాలి? ఎంక్వైరీ కంప్లీట్ అయినాక సంపూర్ణంగా ఎంక్వైరీ ఇవాళ ఇక్కడున్న అధికారులందరూ కూడా ఛేదించి శోధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని క్రోడీకరించిన తర్వాత ఇలా నిజాలు నిగ్గుదేలుతాయి. నిగ్గుదేలిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే అందుకనే మూర్ఖంగా కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. చర్యలు తీసుకుంటామని ఉన్నది కాబట్టి పౌరుల యొక్క హక్కులను కాపాడాలి కాబట్టి ఇవాళ దీనిపైన ప్రభుత్వం స్పందించింది, దానిపైన తగిన చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేకే మహేందర్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.